నమస్తే. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, బాగా పాపులర్ అవ్వాలంటే నేనున్నాను. బాగా పాపులర్ అవ్వాలి. సో ఏం చేస్తే పాపులర్ అవుతాను అంటారు ఇప్పుడున్న డేస్ లో? మంచి మంచి వీడియోలు చేస్తే ఏం పాపులారిటీ రావట్లేదు. మీరు హిందూ ధర్మాన్ని తిట్టినా, ఉమ్. సనాతన ధర్మాన్ని తిట్టినా, అమ్మో, అమ్మో. హిందూ దేవుళ్ళని తిట్టినా పాపులారిటీ వస్తుంది. ఇంక వేరే ఆప్షన్ లేదు వేరే option. ప్రస్తుతానికి. అదే మీరు ముస్లిం దేవుళ్ళని గాని ఉమ్. లేదా క్రిస్టియన్ దేవుళ్ళని గాని తిడితే మీ ప్రాణాలకు ముప్పు రావచ్చు. చిత్త కొడతారు. మామూలుగా కాదు, అవును. సున్నంలోకి ఎముక లేకుండా అంటారు చూడండి. అమ్మో, అయితే వద్దులేండి మేడం. ఎలా ఏలాగే బతికేస్తాను, పర్వాలేదు. మీరు ఎలా బతికినా బతకండి, కాకపోతే మీకు సోషల్ మీడియాలో హైప్ రాకపోతే నేను చెప్పిన మొదటి పద్ధతి చేయండి. మిమ్మల్ని ప్రజలు గుర్తించట్లేదా? సడన్ గా మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారా? మిమ్మల్ని ఎవరైనా మర్చిపోయారని మర్చిపోయారని ఫీలింగ్? అయితే వెంటనే ఒక వీడియో చేయండి. ఎలాంటి వీడియో? నేను చెప్పిన సనాతన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని, లేదు మీ జై శ్రీరామ్ నినాదాలని, వీటిని మీరు నెగిటివ్ గా అంటే విదిన్ నో టైం మీకు పాపులారిటీ. ఓకే. మళ్ళా తిడతారు, మళ్ళా మీ మీద వీడియో చేస్తే అగో నా మీద బతికేస్తున్నాను అంటారు. అన్ని మీరే అంటారు. మీరు తిట్టచ్చు, మీరు తిట్టచ్చు, మీరు ఎవరో అనొచ్చు, కానీ మీరు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. అందుకని దీనికి ఒక ముగింపు పలకడానికి అనసూయ అనే ఆవిడ చేసిన వీడియో మీద, అంటే మీరు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకి దాడులకి పాల్పడతారు సనాతన ధర్మం పేరు చెప్పుకుని అని అన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన ఎవరు అనసూయ గారిని పట్టించుకోవట్లా. అవును, చాలా లేదు కనిపించక కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం, అంతే. టైం అయిపోతే ఎవడు పట్టించుకోడు. ఎక్కడో కొద్ది మంది ఉంటారు పట్టించుకునే వాళ్ళు. ఇంకా అంతేలేండి. ఇప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది కదా, సీజనల్ ఫ్రూట్స్ ఎలాగో అంతే. ఎవరైనా అంతే, ఇప్పుడు మనమైనా అంతే. ఒక దశ అయ్యాక ఇంకేం ఉండదు అక్కడ. దశ మహర్దశ. మీకు ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. శౌర్య అంటే ఎవరు అంటారు. అప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫాలో చేయండి. ఫాలో అవుతూ ఉండాలి. అదే ఎందుకంటే బాబు గుర్తు చేసుకో. ఇంకా చెప్తాను, మరి వినడానికి బాగోదని వదిలేస్తాను. నిండుగా బట్టలు కప్పుకుని మంచిగా బుద్ధిగా ఉండి నిండుగా బట్టలు కప్పుకుంటే మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. నా స్వేచ్ఛ నా ఇష్టం అంటేనే బావు, అందుకే బావు. నా స్వేచ్ఛ నా ఇష్టం అంటే వెళ్ళండి, మీరు ఎక్కడో ఉంటారు. సో ఇప్పుడు అదే జరిగింది. మేడం కేసు ఏదో ఫైల్ చేశారు అందరూ. అదే ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఆవిడ మీద మొత్తం కేసు. అప్పుడు ఆవిడ చేసింది అన్యాయం. కేసులు నా మీద మాట్లాడుతున్నారని ఆవిడ ఉక్రోషం కొద్ది చేశారు. ఇప్పుడు ఏంటంటే జనాలు గుర్తించి మా హిందూ ధర్మం మీద నువ్వు దాడి చేస్తావా, మా సనాతన ధర్మాన్ని దూషిస్తావా, జై శ్రీరామ్ అనే వాళ్ళని నువ్వు ఇలా అంటావా అని బీజేపీ నాయకులు కొంతమంది, హిందూ సంఘాలు. ఆవిడ ఉద్దేశం ఏదైనా మంచిది అయ్యి ఉండొచ్చు అంటారా దాని వెనకాతల? ఆవిడ అన్నది ఏమండి, ఇప్పుడు ముస్లింస్ తిట్టరా మిమ్మల్ని నచ్చకపోతే? ఎవరైనా తిడతారు కదా, అడుగుతున్నా, నాకు తెలియదు. క్రిస్టియన్స్ తిట్టరా? ఇక్కడ రిలిజియన్ ఎందుకు వస్తుంది తిట్టేటప్పుడు? మిమ్మల్ని కమెంట్ చేయాలనుకున్నవాడు వాడు రిలిజియన్ కాస్ట్ కాదు కదా చూడాల్సింది, వాడు ఎవడు అంతవరకే. మీరు పని కట్టుకుని జై శ్రీరాము, సనాతన ధర్మం, రాముడు, ఇంకెవరినో తీసుకొచ్చారంటేనే అందరికి ఏంటంటే మీరు పాపులర్ అవ్వాలంటే ఇదే. ప్రకాష్ రాజ్ అయినా, రామ్ గోపాల్ వర్మ అయినా, మరో ఎక్స్ అయినా, వై అయినా, వీళ్ళందరూ కూడా హిందూ ధర్మం మీదే పడతారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు బతుకుతున్నదే హిందువుల మీద. ఎవడైనా ఇవాళ వాడి సినిమా హిట్ అవ్వాలన్నా ఎక్కువ మంది హిందువులు చూస్తారా, క్రిస్టియన్స్ చూస్తారా? ఎక్కువ మంది ముస్లిమ్స్ చూస్తారు. హిందువులే కదా. ఇప్పుడు ముస్లిమ్స్ కి వ్యాపారాలు నడవాలన్నా హిందువులే, క్రిస్టియన్స్ కి ఏదైనా కావాలన్నా హిందువులే. మీరు ఎందుకంటే బాగుందండి. ఇప్పుడు మీకు హైప్ కావాలంటే ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లా, మీకు అవకాశాలు రావట్లేదు, ఏం చేయాలి? ఇలా ఇష్టం వచ్చినట్టు వాగడం వల్లే కదా ఆయన పాపం ప్రకాష్ గారి ఓటు హక్కు తీసేశారు. ఓటు హక్కు ఆయన 4 చోట్ల ఓటు హక్కు ఉంటే తీసేశారు. మీరు అడ్రస్ ఒకటి ఇచ్చారు, మీరు ఉండేది ఒక చోట, అందుకని తీసామని చెప్పారు. దాని మీద ఏదో మాట్లాడుతున్నాడు. ఏదో రోజు చూసి యాక్షన్ మరి తీసుకోవాలి, వాళ్ళ డ్యూటీ అది.
ఇప్పుడు మీకు కూడా 2 చోట్ల ఓటు హక్కు ఉంటే 2 ఎగిరిపోతాయి. ఒకటి నుంచి ఒకటి తీయడం కాదు, మొత్తం పీకేయాలి ఎవరికైనా సరే. రూల్ అనేది రూల్ రావాలి, న్యాయం అనేది న్యాయమే. సనాతనం మీద అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు పాస్పోర్ట్ కూడా రద్దు చేయాలి. ఎందుకంటే ఏదో దేశం నుంచి వెలువయ్యాలి. ఏమైనా చేయాలండి, కొత్త కొత్త రూల్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, వేరే దేశాల్లో ఇలా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇది భారతదేశంలో కాబట్టి మీకు చెల్లుతోంది. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో గుర్తింపు వచ్చినట్టేనా మరి? మనం తెలియదండి, వీడియో చేస్తున్నామంటే నాకు గుర్తింపు కోసం నేను చేయట్లేదు. అవేర్నెస్ కోసం న్యూస్ ఇవ్వడం కోసం మనం చేస్తాం. అంటే మీరు హిందువులు అయితే మీకు మనోభావాలు దెబ్బతింటే రియాక్ట్ అవ్వండి అని చెప్తున్నాం అంతే. అందుకని అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే. అందుకని ఆ విషయంలో మనకేం ఇష్యూ లేదు. ఆవిడ ఇష్యూ చేసుకోవాలనుకున్నారు కాబట్టి మాట్లాడారు. మరి ఆవిడ వైరల్ అవుతారా? పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మనం కూడా మాట్లాడాలి. బాగుంది, మాట్లాడుకుంటే మనం మన బాధ్యత అది. భారతీయ కాబట్టి నా మీద బతికేస్తున్నారు ఈ వీడియో చేశాక ఆవిడ అంటే, మరి ఆవిడ కూడా మళ్ళా రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఆవిడ బతుకుతున్నారు. బతుకుతున్నట్టు. అందరూ ఇచ్చిపుచ్చుకోవటాలే, ఇందులో ఎవడ ఎక్కువ తక్కువ లేదు. అంతే. ఆ ఎక్కువ తక్కువ అనేది మన కోర్టులు చెప్తాయి. థ్యాంక్ యూ.